నేను కష్టపడి ఆటో నడిపి ఇల్లు పోషిస్తుంటే నన్ను బయటకు పోమంటావా? రావా బయటికి, నీ అంత చూస్తానా నేను? ఎందుకు నువ్వు పోవే, నువ్వే బయటికి పోవే, నువ్వు ఇంట్లో ఉంటాకి లేదు, పోవే. ఏంటక్కడ గొడవ? ఇదంతా మందు తాగి చేస్తున్న గొడవలే. అదిగో అక్కడున్నాడే, ఆయన ఎప్పుడు మందు తాగి పిల్లల్ని కొడుతూ ఉంటాడు. ఏంటి రెచ్చిపోతున్నావు? నా గురించి ఎవరుకుంటున్నారు మీరు? అవునవును, విష్ణునే. చిన్నప్పటి నుంచి పాపం చీటికి మాటికి కొడుతూ హింసిస్తూ ఉన్నాడు. అంత వాళ్ళ తలరాత. అసలు ఆవిడికి ఇది 2వ పెళ్లి, అందుకే ఈ గోల. మొదటి భర్త చనిపోయేటప్పుడు విష్ణుకి 2 ఏళ్ళు. నీకు తెలుసు కదా పాకం బిజ్జు, ఆ బిజ్జు కొడుకే ఈడు. బిజ్జు చనిపోయిన తర్వాత ఆ పిల్లాడి గతి అదో గతి పాలైంది. ఇక ఆయనేమో ఎప్పుడు తాగొచ్చి గొడవ చేస్తూనే ఉంటాడు. అయినా ఇంత పెద్ద కుర్రాడు కొడుతూ ఉంటే తిరిగి మళ్ళీ కొట్టొచ్చు కదా. ఏంటో. అదిగో అక్కడ ఉన్నారు. రండి రండి. వస్తున్నాం. ఆచార్య గారు చెప్పరా. ఆచార్య క్షమించండి ఆచార్య, దయచేసి క్షమించండి. ఏదో తెలియకుండా మాట్లాడాను. ఇదంతా నా తప్పే, క్షమించండి. పర్లేదు, తప్పు జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. తాడులాగుడు పోటీలో గెలవడం అంటే మాదక ద్రవ్యాలతో కాదు, మనస్ఫూర్తిగా గెలవడం. అలా గెలిస్తే ఆనందమే వేరు. ఇంకెప్పుడు అలా జరగదు ఆచార్య. ఆచార్య క్షమించండి. పర్లేదు. వినాయక్ ఏడే? వినాయక్ ఇక్కడే కదా ఉండేవాడు. ఒకవేళ ఊరు వెళ్ళిపోయాడేమో చూద్దాం. రండి రండి. రారా. రే, ఇవన్నీ చేయడానికి ముందు నువ్వు ఆలోచించాలి. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ஒரு வாரத்துக்கு 4 நாள் கொடுக்குறாங்க. 3 நாள் அப்படி பிடிச்சி வச்சுக்கிறாங்க. கொடுக்க மாட்டாங்க. சொல்லணும். பசங்களுக்கு கொஞ்சம் ஸ்கூல் ஃபீஸை கட்டிட்டு வந்துடும். వినాయక్ వినాయక్ రే వినాయక్ రే వినాయక్. హే బాయ్. రే వినాయక్. కంగారు పడకు. ఏం లేదు, ఏం కంగారు పడకు. ఏం లేదులే. రే సారీ రా.